పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. క్రైస్తవులకు వాటిల్లే హింసలు, వారి ప్రవర్తన. యేసుక్రీస్తు అపొస్తలుడు అయిన పేతురు పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియ, బితునియ అనే ప్రాంతాలలో చెదిరిపోయి పరదేశులుగా ఉంటున్న ఎంపిక అయిన వారికి శుభమని చెప్పి రాస్తున్న సంగతులు. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది యేసుక్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతి సమాధానము విస్తరించుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగునుగాక. యేసుక్రీస్తు చనిపోయిన తరువాత ఆయనను సజీవునిగా లేపడం ద్వారా దేవుడు తన మహా కనికరాన్ని బట్టి మనకు క్రొత్త జన్మనిచ్చాడు. ఇది మనకు ఒక సజీవమైన ఆశాభావాన్ని కలిగిస్తున్నది. దీని మూలముగా మనకు ఒక వారసత్వం లభించింది. ఇది నాశనం కాదు, మరకపడదు, వాడిపోదు. ఇది పరలోకంలో మీకోసం ఎప్పుడూ భద్రంగా ఉండేది. ఆఖరి రోజుల్లో వెల్లడి కావడానికి సిద్ధంగా ఉన్న రక్షణ కోసం విశ్వాసం ద్వారా దేవుని బల ప్రభావాలు మిమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి. రకరకాల విషమ పరీక్షల వలన ఇప్పుడు మీరు విచారించవలసి వచ్చినా దీన్ని బట్టి మీరు ఆనందిస్తున్నారు. నాశనం కాబోయే బంగారం కంటే విశ్వాసం ఎంతో విలువైనది. బంగారాన్ని అగ్నితో శుద్ధి చేస్తారు గదా, దానికంటే విలువైన మీ విశ్వాసం ఈ పరీక్షల చేత పరీక్షకు నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యేటప్పుడు మీకు మెప్పును, మహిమను, ఘనతను తెస్తుంది. మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు. మీ విశ్వాసానికి ఫలాన్ని, అంటే మీ ఆత్మల రక్షణ పొందుతున్నారు. మీకు కలిగే ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి ఎంతో శ్రద్ధతో విచారించి పరిశీలించారు. వారు తమలోని క్రీస్తు ఆత్మ ముందుగానే తెలియజేసిన విషయాలు, అంటే క్రీస్తు పొందనయ్యున్న బాధలు, ఆ తరువాత రాబోయే గొప్ప విషయాలు ఎప్పుడు ఎలా జరగబోతున్నాయి అని తెలుసుకునేందుకు ఆలోచించి పరిశోధించారు. తమ కోసం కాక మీకోసమే తాము సేవ చేశారనే సంగతి ఆ ప్రవక్తలకు వెల్లడి అయింది. పరలోకం నుంచి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా మీకు సువార్త ప్రకటించిన వారు ఈ విషయాలు మీకిప్పుడు తెలియజేశారు. దేవదూతలు కూడా ఈ సంగతులు తెలుసుకోవాలని ఎంతో ఆశపడుతున్నారు. కాబట్టి మీ మనస్సు అనే నడుము కట్టుకోండి. స్థిర బుద్ధితో యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు కలిగే కృపపై సంపూర్ణమైన ఆశాభావం కలిగి ఉండండి. విధేయులైన పిల్లలై ఉండండి. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న దురాశలను అనుసరించి ప్రవర్తించవద్దు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు. అలాగే మీ ప్రవర్తన అంతటిలో పరిశుద్ధులై ఉండండి. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి అని రాసి ఉంది. ప్రతి ఒక్కరి పని గురించి పక్షపాతం లేకుండా తీర్పు తీర్చే దేవుణ్ణి మీరు తండ్రి అని పిలిచేవారైతే భూమి మీద మీరు జీవించే కాలమంతా భయభక్తులతో గడపండి. మీ పూర్వీకుల నుంచి పారంపర్యంగా వచ్చిన వ్యర్థమైన జీవన విధానం నుంచి దేవుడు మిమ్మల్ని వెల ఇచ్చి విమోచించాడు. వెండి, బంగారాల వంటి అశాశ్వతమైన వస్తువులతో కాదు, అమూల్యమైన రక్తంతో, అంటే ఏ లోపము కళంకమూ లేని గొర్రెపిల్లలాంటి క్రీస్తు అమూల్య రక్తము ఇచ్చి మిమ్మల్ని విమోచించాడు. విశ్వం ఉనికిలోకి రాకముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్షపరిచాడు. ఆయన ద్వారానే మీరు దేవుణ్ణి నమ్ముతున్నారు. దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుంచి సజీవంగా లేపి ఆయనకు మహిమ ఇచ్చాడు. కాబట్టి
మీ విశ్వాసం, ఆశాభావం దేవుని మీదే ఉన్నాయి. సత్యానికి లోబడటం ద్వారా మీరు మీ మనసులను పవిత్రపరచుకున్నారు. తద్వారా యథార్థమైన సోదర ప్రేమను పొందారు. అందుచేత ఒకరినొకరు హృదయపూర్వకంగా గాఢంగా ప్రేమించుకోండి. మీరు నాశనమయ్యే విత్తనం నుంచి కాదు, ఎప్పటికీ ఉండే సజీవ దేవుని వాక్కు ద్వారా నాశనం కాని విత్తనం నుంచి మళ్ళీ పుట్టారు. ఎందుకంటే మానవులంతా గడ్డిలాంటివారు. వారి వైభవమంతా గడ్డి పువ్వు లాంటిది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, గాని ప్రభువు వాక్కు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఈ సందేశమే మీకు సువార్తగా ప్రకటించడం జరిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ప్రభువు దయగలవాడని మీరు రుచి చూశారు. కాబట్టి అన్ని రకాల దుష్టత్వము, మోసం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మానండి. కొత్తగా పుట్టిన బిడ్డల్లా స్వచ్ఛమైన ఆత్మ సంబంధమైన పాలను ఆశించండి. దాని ద్వారా మీరు రక్షణలో ఎదుగుతారు. మనుష్యులు తిరస్కరించినా దేవుడు ఎన్నుకున్నది విలువైనది. సజీవమైన రాయి అయిన ప్రభువు దగ్గరకు రండి. ఆధ్యాత్మిక గృహంగా కట్టడానికి వాడే సజీవమైన రాళ్ళలాగా మీరున్నారు. దాని వలన యేసుక్రీస్తు ద్వారా దేవునికి అంగీకారమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండగలరు. ఎందుకంటే లేఖనంలో ఇలా రాసి ఉంది, నేను సీయోనులో మూలరాయి వేస్తున్నాను. అది విలువైనది, ఎన్నిక అయినది, ప్రాముఖ్యమైనది. ఆయనను నమ్మేవారెవరూ సిగ్గుపడరు. కాబట్టి విశ్వసిస్తున్న మీకు ఇది గౌరవప్రదమైనది. అయితే విశ్వసించని వారికి ఇల్లు కట్టేవారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి అయ్యింది. అది అడ్డురాయి, అడ్డుబండ అయ్యింది. వారు వాక్యానికి అవిధేయులై తొట్రుపడుతున్నారు. దాని కోసమే దేవుడు వారిని నియమించాడు. విశ్వాసికి ఉన్న 7 విధాల స్థితిని బట్టి, విశ్వాసికి బదులుగా క్రీస్తు పడిన హింసలను బట్టి విశ్వాసి జీవితం. చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా, రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రజ కాదు, కానీ ఇప్పుడు దేవుని ప్రజ. పూర్వము మీరు కనికరానికి నోచుకోలేదు, అయితే ఇప్పుడు కనికరం పొందారు. ప్రియులారా, మీరీ లోకంలో పరదేశులుగా, బాటసారులుగా ఉన్నారు. కాబట్టి మీ ఆత్మకు విరోధముగా పోరాటం చేసే శరీర దురాశలు విసర్జించాలని వేడుకుంటున్నాను. యూదేతరులు మిమ్మల్ని దుర్మార్గులని దూషిస్తూ ఉంటే, వారు మీ మంచి పనులు చూసి దేవుడు దర్శించే రోజున ఆయనను మహిమపరిచేలా వారి మధ్య మీ మంచి ప్రవర్తన చూపించండి. ప్రతి మానవ అధికారానికి ప్రభువును బట్టి లోబడి ఉండండి. రాజు అందరికీ అధిపతి అని, అధికారులు దుర్మార్గులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి ఆయన పంపిన వారని వారికి లోబడి ఉండండి. ఎందుకంటే మీరు ఈ విధముగా మంచి చేస్తూ తెలివి తక్కువగా మాట్లాడే బుద్ధిహీనుల నోరు మూయించడం దేవుని చిత్తం. స్వేచ్ఛ పొందిన వారుగా దుర్మార్గాన్ని కప్పిపెట్టడానికి మీ స్వేచ్ఛను వినియోగించక దేవుని సేవకులుగా ఉండండి. అందరినీ గౌరవించండి. తోటి సోదరులను ప్రేమించండి. దేవునికి భయపడండి. రాజును గౌరవించండి. సేవకులారా, మంచివాళ్ళు, సాత్వికులైన యజమానులకు మాత్రమే కాక వక్ర బుద్ధి గల వారికి కూడా పూర్తి మర్యాదతో లోబడి ఉండండి. ఎవరైనా దేవుని గురించిన మనస్సాక్షిని బట్టి అన్యాయాన్ని అనుభవిస్తూ బాధ సహిస్తుంటే అది గొప్ప విషయం. మీరు పాపం చేసి శిక్ష అనుభవిస్తూ
సహిస్తుంటే అదేమి గొప్ప? మేలు చేసి బాధలకు గురి అయ్యి సహిస్తుంటే అది దేవుని దృష్టిలో మెచ్చుకోదగినది. దీనికోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. క్రీస్తు కూడా మీకోసం బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడవాలని మీకు ఆదర్శాన్ని ఉంచి వెళ్ళిపోయాడు. ఆయన ఎలాంటి పాపమూ చేయలేదు. ఆయన నోటిలో ఎలాంటి కపటమూ కనబడలేదు. ఆయనను దూషించినా తిరిగి దూషించలేదు. ఆయన బాధపడినా తిరిగి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. మనకు పాపాల్లో ఇక ఎలాంటి భాగమూ ఉండకుండా నీతి కోసం బతకడానికి స్వయంగా ఆయనే తన దేహంలో మన పాపాలను మాను మీద భరించాడు. ఆయన పొందిన గాయాల వలన మీరు బాగుపడ్డారు. మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. భార్యలుగా ఉన్న మీరు మీ భర్తలకు తప్పకుండా లోబడాలి. అందువలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైనా సరే మాటలతో కాకుండా వారి భార్యల ప్రవర్తనే వారిని ప్రభువు కోసం సంపాదిస్తుంది. ఎందుకంటే గౌరవప్రదమైన మీ పవిత్ర ప్రవర్తన వారు గమనిస్తారు. జడలు అల్లుకోవడం, బంగారు ఆభరణాలు, ఖరీదైన బట్టలు అనే బాహ్య అలంకారాలు మీకు వద్దు. వాటికి బదులు హృదయంలో శాంతం, సాత్విక స్వభావం కలిగి ఉండండి. అలాంటి అలంకారం నాశనం కాదు, అది దేవుని దృష్టికి చాలా విలువైనది. పూర్వకాలంలో దేవుని మీద నమ్మకం ఉంచిన పవిత్ర స్త్రీలు ఈ విధంగా అలంకరించుకున్నారు. వారు తమ భర్తలకు లోబడి ఉంటూ తమ్మును తాము అలంకరించుకున్నారు. ఈ ప్రకారమే శారా అబ్రాహామును యజమాని అని పిలుస్తూ అతనికి లోబడి ఉంది. ఏ భయాలకు లొంగకుండా మంచి చేస్తూ ఉంటే మీరు ఆమె పిల్లలు. అలాగే భర్తలైన మీరు జీవమనే బహుమానంలో మీ భార్యలు మీతో కూడా వాటాదారులని గ్రహించి వారు అబలలని ఎరిగి గౌరవపూర్వకముగా వారితో కాపురం చేయండి. ఇలా చేస్తే మీ ప్రార్థనలకు ఆటంకం కలగదు. చివరికి మీరంతా మనస్సులు కలిసి కారుణ్యంతో సోదరుల్లా ప్రేమించుకుంటూ సున్నితమైన మనసుతో వినయంతో ఉండండి. కీడుకు బదులుగా కీడు చేయవద్దు. అవమానానికి బదులుగా అవమానించవద్దు. దానికి బదులుగా దీవిస్తూ ఉండండి. ఎందుకంటే మీరు దీవెనకు వారసులు అయ్యేందుకే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. జీవాన్ని ప్రేమించి మంచి రోజులు చూడాలని కోరేవాడు చెడు మాటలు పలుకకుండా, తన నాలుకను మోసపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు చెడు మాని మేలు చేయాలి, శాంతిని వెతికి అనుసరించాలి. ప్రభువు కళ్ళు నీతిమంతుల మీద ఉన్నాయి, ఆయన చెవులు వారి ప్రార్థనలు వింటాయి. అయితే ప్రభువు ముఖం చెడు చేసేవారికి విరోధముగా ఉంది. మీరు మంచి పనులు చేయడానికి ఆసక్తి కలిగి ఉంటే మీకు హాని చేసేవాడెవడు? మీరొకవేళ నీతి కోసం బాధ అనుభవించినా మీరు ధన్యులే. వారు భయపడే వాటికి మీరు భయపడవద్దు, కలవరపడవద్దు. దానికి బదులు మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి. దేవునిలో మీకున్న ఆశాభావం విషయం అడిగే ప్రతి వ్యక్తికి సాత్వికముతో, వినయముతో జవాబు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించేవారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధముగా వారు మాట్లాడుతున్నారు. కీడు చేసి బాధపడటం కంటే మేలు చేసి బాధపడటం దేవుని చిత్తమైతే అదే చాలా మంచిది. క్రీస్తు ఆత్మ నోవహు దినాల్లో ప్రకటించడం.
క్రీస్తు కూడా పాపాల కోసం ఒక్కసారే చనిపోయాడు. మనలను దేవుని దగ్గరికి తీసుకురావడానికి దోషులమైన మన కోసం నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడు. ఆయనను శారీరకంగా చంపారు గాని దేవుని ఆత్మ ఆయనను బతికించాడు. ఇప్పుడు చెరసాల్లో ఉన్న ఆత్మల దగ్గరికి ఆయన ఆత్మరూపిగా వెళ్లి ప్రకటించాడు. ఆ ఆత్మలు దేవునికి విధేయత చూపలేదు. పూర్వం నోవహు రోజుల్లో ఓడ తయారవుతూ ఉంటే దేవుడు దీర్ఘశాంతంతో కనిపెట్టిన ఆ రోజుల్లో ఆ ఓడలో కొద్ది మందినే, అంటే 8 మందినే దేవుడు నీళ్ల ద్వారా రక్షించాడు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంది. అది ఒంటి మీద మురికి వదిలించుకున్నట్టు కాదు. అది యేసుక్రీస్తు పునరుద్ధానము ద్వారా దేవునికి మనస్సాక్షితో చేసే అభ్యర్థనే. ఆయన పరలోకానికి వెళ్ళాడు. దేవుని కుడివైపున ఉన్నాడు. దూతలు, అధికారులు, శక్తులు అన్నీ ఆయనకు లోపర్చబడినాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి మీరు కూడా అలాంటి మనస్సునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందినవాడు పాపం చేయడం మానేస్తాడు. ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇక మీదట మానవ కోరికలను అనుసరించక దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు. యూదేతరులు చేసినట్టు చెయ్యడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగికపరమైన అనైతిక కార్యాలు, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలు, విచ్చలవిడి విందులు, నిషిద్ధమైన విగ్రహ పూజలు చేశారు. వారితో బాటుగా మీరు ఇలాంటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెప్తున్నారు. బతికున్న వారికి, చనిపోయిన వారికి తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి. అందుకే చనిపోయిన వారు మానవరీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది. అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా ప్రార్థనలో చైతన్యవంతులుగా ఉండండి. అన్నిటికంటే ప్రధానంగా ఒకరి పట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోవడానికి ప్రయత్నించదు. ఏమాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ మీలో ప్రతి ఒక్కడూ కృపావరముగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోవడానికి వాడండి. ఎవరైనా బోధిస్తే దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్థ్యంతో చేయాలి. దేవునికి యేసుక్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావము ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు. క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో సంతోషించేలా క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారైనట్టు ఆనందించండి. క్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు. మీలో ఎవడు హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు. ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తకు లోబడని వారి గతేమిటి? నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు
పాపి సంగతి ఏమిటి? కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ప్రధాన కాపరి తిరిగి రానయ్యున్నందువల్ల క్రైస్తవ సేవ ఎలా ఉండాలి? తోటి పెద్దను, క్రీస్తు బాధలు చూసిన వాణ్ణి, ప్రత్యక్షం కాబోయే మహిమలో భాగస్వామిని అయిన నేను మీలోని పెద్దలను హెచ్చరిస్తున్నాను. మీ దగ్గరున్న దేవుని మందను కాయండి. బలవంతంగా కాకుండా దేవుడు కోరే రీతిగా ఇష్టపూర్వకంగా వారిని చూసుకోండి. చెడు లాభం ఆశించి కాకుండా ఇష్టంగా వారిని చూసుకోండి. మీ అజమాయిషీ కింద ఉన్న వారిపై పెత్తనం చేసేవారిగా ఉండక మందకు ఆదర్శంగా ఉండండి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీకు వాడిపోని మహిమ కిరీటం లభిస్తుంది. యువకులారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరంతా ఒకరి పట్ల ఒకరు వినయం కలిగి ఉండండి. దేవుడు గర్విష్ఠులను ఎదిరించి వినయం గలవారికి కృప చూపుతాడు. అందుచేత దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించేలా ఆయన బలిష్టమైన చేతి క్రింద మిమ్మల్ని మీరే తగ్గించుకోండి. ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. నిగ్రహంతో మెలకువగా ఉండండి. మీ శత్రువైన సాతాను గర్జించే సింహంలా ఎవరిని కబళించాలా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాణ్ణి ఎదిరించండి. మీ విశ్వాసంలో స్థిరంగా ఉండండి. లోకంలో ఉన్న మీ సోదరులకు కూడా ఇలాంటి బాధలే కలుగుతున్నాయి. తన నిత్య మహిమకు క్రీస్తులో మిమ్మును పిలిచిన అపార కరుణానిధి అయిన దేవుడు కొంతకాలం మీరు బాధపడిన తరువాత తానే మిమ్మల్ని సరి అయిన స్థితిలోనికి తెచ్చి బలపరిచి సామర్థ్యమిచ్చి స్థిరపరుస్తాడు. ఆయనకే ప్రభావం శాశ్వతముగా కలుగునుగాక. ఆమేన్. సిల్వాను నా నమ్మకమైన సోదరుడని ఎంచి అతని సాయంతో క్లుప్తంగా రాశాను. నేను రాసిందే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యం చెబుతూ మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దీనిలో నిలకడగా ఉండండి. బబులోను పట్టణంలో ఉన్న ఆమె, దేవుడు ఎన్నుకున్న ఆమె మీకు అభినందనలు చెబుతున్నారు. నా కుమారుడు మార్కు మీకు అభినందనలు చెబుతున్నాడు. ప్రేమ ముద్దుతో ఒకరికొకరు అభినందనలు చెప్పుకోండి. క్రీస్తులో మీకందరికీ శాంతి కలుగుగాక.